హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జోగి బ్రో. మరి ఈరోజు ఒక మంచి మొక్కను పరిచయం చేస్తాను. అది చాలా చక్కని మొక్క. మరి మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే నేను ఇస్తాను. చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. మరి ఈరోజు మనం ఈ లవెండర్ అనే మొక్క అండి ఇది. ఈ మొక్కను మనం ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు. ఇది చాలా సువాసన కలిగి ఉంటుంది. దీనివల్ల మనకు గార్డెన్లో ఉండటం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది తెలుసుకుందాం. ఇది నా దగ్గరది కాదు, అమ్మ గార్డెన్లో అమ్మ పెంచుకుంటుంది. నేనైతే ఇది మొక్కను పెంచడంలో సక్సెస్ కాలేకపోయాను. ఎన్నిసార్లు తెచ్చి ఉడిసినా కూడా కొన్ని రోజులకు పోతుండే. అమ్మ దగ్గర ఏపుగా ఉంది. అమ్మకి అడిగాను ఆ టిప్స్ ఎలా అంటావమ్మ అంటే అమ్మ చెప్పిందన్నమాట. యాక్చువల్లీ దీని నేచర్ ఎలా ఉంటుందంటే ఇది వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ దీనికి చాలా పకడ్బందీగా చాలా చక్కగా ఉండాలన్నమాట. హోల్స్ అనేవి చాలా ఓపెన్ అయి ఉండాలి. ఎందుకంటే దీని మొదట్లో నీళ్లు నిల్వ ఉండకూడదు. నీరు కనుక నిల్వ ఉందంటే అవి వేళ్ళు కుళ్ళిపోతాయి, మొక్కపోతుంది అనమాట. కాబట్టి డ్రైనేజ్ హోల్స్ అన్నవి చాలా చక్కగా ఓపెన్గా ఉండాలి. అలాగే ఇందులో మనకు ఇసుక శాతం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇసుక శాతం ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉండాలి. కాబట్టి ఇసుక శాతము మినిమం ఒక 50% ఉంటే, కౌ మేనియర్ ఒక 20% ఉంటే, నార్మల్ సాయిల్ అనేది ఒక 30% ఉండేట్టుగా చూసుకోండి. కోకోపీట్ మాత్రం దీనికి ఉపయోగించకూడదు. కోకోపీట్ ఉండటం వల్ల ఏంటంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాటర్ నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి కోకోపీట్ దీనికి పనికిరాదన్నమాట. ఈ సాయిల్ మిక్స్ను మనము అది కూడా బంకమట్టి పనికిరాదు. నార్మల్ సాయిల్ అనేది అది కూడా ఇసుకలాగానే ఉండాలి. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మొరవ మనం కట్ చేస్తే ఎలా నాటితే కొత్త మొక్కలు వస్తాయి, ఇది కూడా అలాగే మొక్కలు వస్తుంది. దీనిని మనం గార్డెన్ ఉంచుకోవటం వల్ల పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చక్కగా ముద్ద చేసి కొంచెము నీళ్లు కలిపి వడకట్టి మొక్కలపై స్ప్రే కనుక చేసామంటే మనకు పెస్ట్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి దీనికి మనకు ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మన గార్డెన్కు ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంత మంచి మొక్క, ఇంత అందమైన మొక్కను మనం ట్రై చేసి పెంచడంలో తప్పులేదు కదా. మరి ఇది అన్నమాట ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్.